కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదోనిలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రజలకు అబద్ధ హామీలతో మోసం చేసింది అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు చంద్రకాంత్ రెడ్డి, ఎల్కే జీవన్ సింగ్, టి గోవిందరాజులు, టి గణేష్, దేవ తదితరులు పాల్గొన్నారు. కెమెరా కదా అదే రైతు భరోసా ఇచ్చినాడు, 45 ఏళ్ళు 18 ఏళ్ళు ఇచ్చినాడు. ఏ రకంగా చూసినా కూడా ఉద్యోగాలు కూడా ఆయన ఎంత వీలైతే ఉద్యోగాలు సచివాలయాలు ఏర్పాటు చేసి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి 1,25,000 ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి అవుట్ సోర్సింగ్ కింద ఇచ్చేసి ఎక్కడైనా ఖాళీ అయిన డిపార్ట్మెంట్లతో కూడా భర్తీ చేసి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎప్పుడైతే కరోనా వచ్చినా కూడా అందరినీ ఆరోగ్యశ్రీ ద్వారా కాపాడే పరిస్థితి. మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు పరిపాలన కరోనా వచ్చింటే కదా ఎంతమంది చనిపోతూ ఉంటారో అది భగవంతునికి తెలుసు. ఏదన్నా కూడా ఈ రకంగా ఈరోజు ఈ ప్రభుత్వము ఏ విధంగా మోసాలు చేస్తూ ఉన్నాయని చెప్పే విషయంలోనే జగన్ గారు ఇదే నెలలోనే 3 కార్యక్రమాలు పెట్టినాడు. 4వ తారీఖు అధికారం వచ్చినప్పుడు ఒక కార్యక్రమాన్ని పెట్టాం. మళ్ళా మన పార్టీ తరఫున అందరూ పిలిపించుకొని, అంటే ఆల్ కమిటీ మీటింగ్ పిలిపించుకొని మనం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాన్ని చేశాం. ఇంకా 3వ విడతలో ఇక పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి ప్రజలకు తెలియజేసే విధంగా మనం ఈ కార్యక్రమాలు కూడా, ఎందుకంటే ఆయన చేసింది వెందపోటు కార్యక్రమానికి నిరసనగా ఈరోజు కార్యక్రమం చేస్తా ఉన్నామని చెప్పేసి కూడా అందరికి తెలియజేసేదానికి ఇవన్నీ కూడా తెలుసు. ప్రజలకు తెలియదు కాదు, ప్రజలకు బాగా తెలుసు. ఏమి ఈ మెగా డిఎస్సీ చూస్తామని ఇప్పుడే చెప్పినారు మన డాక్టర్ గారు. మెగా డిఎస్సీ కాదు, అది దగా డిఎస్సీ. ఎందుకంటే బాగా కష్టపడి చదువుకున్న వాళ్ళకే ఈరోజు స్పోర్ట్స్ కోటా కింద మెరిట్ వచ్చిన వాళ్ళందరూ కూడా తీసేసి వాళ్ళకి ఇచ్చారంటే ఇంతకింతే దిగజారడం రాష్ట్రంలో ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. 17 కాలేజీలో తీసుకువచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి అయితే వాటిని ప్రైవేట్ పనులు చేసే ఘనత చంద్రబాబు నాయుడు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఈరోజు ఈ పరిపాలన నడుస్తూ ఉంది. ఇదే 2 ఏళ్లలో కంప్లీట్ అయిపోతా ఉంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే 6 నెలల్లో మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయిపోయి పేద ప్రజలకి అన్ని విధాలుగా వైద్యం అందే పరిస్థితి వస్తూ ఉండే. ఆ పరిస్థితి లేదు. ఏదన్నా కూడా రైతుల సంక్షేమానికి నిధి పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి. రైతుల కింద సహాయ నిధి పెట్టిండు 3,000 కోట్లతో. మరి ఇప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ చేసినాడు. రైతుల పరంగా మాట్లాడితే ఇన్సూరెన్స్ లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ గవర్నమెంట్ చేస్తూ ఉండే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటారు మీ ఇన్సూరెన్స్ మీరే చేసుకోండి అంటారు. ఆ విధంగా ఆ రోజుల్లో అన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారు సహకారం ఇచ్చిన పరిస్థితి ఉంది. మళ్ళీ ఈ రోజు ఉండే పరిస్థితుల్లో రైతు అంతా నష్టపోతా ఉన్నారు, గిట్టుబాటు ధరలు లేవు. ఏదన్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏ విధంగా నడుస్తా అనేది కూడా ప్రజలకు బాగా తెలుసు. ఏ విధంగా దోపిడీ రాజ్యం జరుగుతూ ఉంది. సో అక్కడ ఉన్నటువంటి రాజధాని ఏర్పాటు చేస్తాం. ఈరోజు సోషల్ మీడియాలో కేసులు పెట్టడం, ఈరోజు పోలీసులు కూడా వారికి మామూలుగా తొత్తులుగా మారేటువంటి ఈ పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కూడా ఈరోజు ఏ రకంగా చూసినా కూడా ఈ కూటమి ప్రభుత్వం అట్టర్ ఫెయిల్ అయిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మనం గ్రామాల ఈ సూపర్ 6 ఏ రకంగా ఫెయిల్ అనేటువంటిది మన కార్యకర్తలందరికీ అవగాహన నిర్వహించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. వస్తుందా? ఊరితే బాగా వస్తుంది కానీ వినపడతాను తెలియదు. పార్టీ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజు చంద్రబాబు నాయుడు
అందుకే ఈ కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 2 ఏళ్ల పరిపాలనలో పరిస్థితి ఏమైంది కూడా ప్రజలు బాగా తెలిసిపోయింది. చంద్రబాబు నాయుడు ఏదైనా మారినాడు అనుకుంటే మారే పరిస్థితి ఏం లేదు. ఏదున్నా 14 ఏదైతే హామీలు ఇచ్చి ప్రజలు మోసం చేసినాడో ఈసారి కూడా హామీలు ఇచ్చి మోసం చేసే పరిస్థితి కూడా రాష్ట్రంలో ప్రజలకు తెలుసు బాగా. ఏదున్నా కూడా ఆయన ఎప్పుడు కూడా మాట మీద నిలబడే పరిస్థితి లేదు. రాజశేఖర్ గారు నిజాలు చెప్తే చంద్రబాబు నాయుడు తల 1000 ముక్కలు అయితే అసెంబ్లీలో. అబద్ధాలు చెప్పుకుంటుంటేనే ఆయన అన్ని విధాలుగా ముందు పోతాడేమో కానీ నిజాలు చెప్తే మాత్రము ఆయన ఎట్టి పరిస్థితుల్లో బతికే పరిస్థితి లేదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంటాయి. అందుకే ఈరోజు అంత ప్రజలు గమనించాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. సూపర్ 6 చెప్పినాడు. ఇంకా సూపర్ 6 అంటే అన్ని అర్థమైపోతాయి ప్రజలందరూ కూడా. ఆ సూపర్ 6లో ఏ విధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రజలకు అందుతా ఉన్నారని కూడా బాగా తెలుసు. ఏం జరుగుతూ ఉందంటే రాష్ట్రంలో అరాచకాలు, హత్యలు, అత్యాచారాలు, ఈ విధంగా కేసులు ఇవే జరుగుతూ ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఆయన చెప్పిన మాట నిలబెట్టుకునే పరిస్థితి ఏం లే. ఎందుకంటే అరాచకాలు సృష్టిస్తే భయపడతారు. ఇక ముందు కూడా ఎవరు కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉండే పరిస్థితి లేదు. ఏదున్నా మన పార్టీనే అన్ని విధాలుగా ముందుకు తీసుకోవచ్చు అని చెప్పేసి భ్రమలో చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు ఉండే పరిస్థితి కనపడతా ఉంది అనిపిస్తూ ఉంది. ఎన్ని అయినా కూడా ప్రజల్లో వ్యతిరేకం వచ్చినాక ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే మీరు ఏదైతే అబద్ధాలు చెప్పి అధికారులకు వచ్చినారని కూడా బాగా తెలుసు. అన్ని విధాలుగా సిలిండర్ ఫ్రీ, బస్సు ఫ్రీ, ఎంతమంది ఉంటే ఎంతమందికి అమ్మఒడి, ఎంతమంది ఉంటే ఎంతమంది 18 ఏళ్ళకే 18,000, నిరుద్యోగ వృత్తి, రైతులకు 20,000 ఇస్తాం, 50,000కే పెన్షన్లు ఇస్తామంటే ఎవరైనా నమ్మాల్సి వస్తుంది. చేస్తాడేమని చేసి ఆశపడే పరిస్థితి ప్రజలకు ఉంది. ఎందుకంటే పేదరికంలో ఉంటారు కాబట్టి పేదతనమే వాళ్ళ బలహీనతగా బాగా తెలిసిపోతుంది చంద్రబాబు నాయుడు. కాబట్టి ఇవన్నీ హామీలు ఇస్తే మన వైపు వస్తామని చెప్పేసి ఈ విధంగా రైతులు కూడా మోసం చేసినాడు. ల్యాండ్ టైటిల్ మీద ప్రచారాలు చేసి మోసం చేసినాడు. ఏమున్నా కూడా ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు బాగా మొదటి నుంచి అనుభవం కాబట్టి ఇంకా రామారావునే వెన్నుపోటు పుట్టిన వాళ్ళకి అదే లెక్క అని చెప్పేసి కూడా ప్రజలు ఆలోచన చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇది రామారావు పార్టీ. రామారావు గారు అధికారంలో ఉన్నప్పుడు ఏమి అందరికీ తెలుసు. ఆయన ఏమి హామీలు ఇచ్చినాడో అనేది కూడా బాగా తెలుసు. హామీల్లో రైతులకి 50 రూపాయలకి కరెంట్ ఇచ్చినాడు, 2 రూపాయల కిలో బియ్యాన్ని ఇచ్చినాడు. ఆయన చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏమన్నా గుర్తుండే పనులు చేసినా అంటే ఏమి చేయలే. అదే కాకుండా రాజశేఖర్ గారు వచ్చినప్పుడు అమ్మఒడి ఇచ్చినాడు, ఉచితంగా కరెంట్ ఇచ్చినాడు, రైతులకి రుణమాఫీ చేసినాడు, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాడు, ఆరోగ్యశ్రీ ఇచ్చినాడు. చెప్పుకుంటూ పోతే ఎన్ని రకాలుగా చేసినాడో అన్ని రకాలుగా రాజశేఖర్ గారు చేసినారు. ఈరోజు గుర్తుపెట్టుకున్న ఆరోగ్యశ్రీ ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డికి అధికారంలో వచ్చినప్పుడు బాగా తెలుసు మీ అందరూ కూడా. అమ్మఒడి కార్యక్రమాన్ని పెట్టినాడు, విద్యా దీవెన పెట్టినాడు, విద్యా వసతులు పెట్టినాడు, 17 కాలేజీలు తీసుకొచ్చినాడు, 4 కింద స్కూళ్ళు బాగా చేసినాడు, లానే